ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రశంసించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇరవై 24వ డివిజన్లో శ్రీ బాలభక్త గణపతి సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ. ఉత్సవ మండపంలో కొలువైయున్న గణనాథుడిని దర్శించుకున్న యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ. దిగుమర్తివారి వీధిలో ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు. 18 అడుగుల ధాన్య గణపతిని దర్శించుకున్న సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మహాలక్ష్మి దంపతులు. శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ సేవలు భేష్ అభినందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. డీటెయిల్స్ లోకి వెళ్తే, ఉద్యోగ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కళ్లారా చూస్తున్నామని ప్రభుత్వానికి సహకరిస్తున్న ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకెట్టలేనివని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సూర్యకళామందిర్లో ఆత్మీయ సమావేశం చేయూత వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయులు తలంచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కళ్లారా చూస్తున్నామని, ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ, ఉవ్వెత్తున CPS ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులు తాము పేద ప్రజల జీవితాలలో వెలుగులు కూడా నింపగలమని నిరూపిస్తూ 7 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను రాష్ట్ర ప్రజలకు అందించడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ చేయూత సంస్థ మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధించి కొన్ని లక్షల మంది అభాగ్యులకు అండగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, MA అలీం, చింతానారాయణమూర్తి, షేక్ వల్లీబాషా ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. నిత్యాన్నదానానికి సహకరిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు N శృతిరెడ్డి, N సుగుణారెడ్డిలు హాజరై చేయూత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి, ఏపీ NGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమనాయుడు, STU రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, PETs అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లంకా జార్జ్, ఏపీ NGO వెస్ట్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె విద్యాసాగర్, NGO రాష్ట్ర నాయకులు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్, కార్యదర్శి కృష్ణ, ఏపీ CPSCA రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు రొంగల అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి CM దాసుల చేతుల మీదుగా 7 మండలాల భవిత సెంటర్లకు 1,50,000 రూపాయల విలువగల స్పీచ్ థెరపీ మెషిన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం చేశారు. వీల్ చైర్లు అందించారు. వైద్యానికి చేయూతలో భాగంగా కొంతమంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. విద్యకు చేయూతలో భాగంగా 6 విద్యార్థులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో భాగంగా దేశానికి వెన్నెముకగా నిలిచే ఆదర్శ రైతులను, దేశాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్న సైనికులను మరియు ఉత్తమ ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా గల అనేక మంది ఆదర్శ ఉపాధ్యాయులను, సామాజిక సేవాకారులను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినిల్, కోనసీమ జిల్లా సైన్స్ అధికారి మరియు వ్యాఖ్యాత జీవి సుబ్రహ్మణ్యం, కాకినాడ జిల్లా చేయూత అధ్యక్షురాలు సురభి శారద, చింతా పవన్ కళ్యాణ్, కర్రి వీరశివ, తోటస్వామి, ఈ వెంకన్న, మాధవ్, అంగారలక్ష్మి, తేజస్వి, డేగల లక్ష్మి, ఝాన్సీ, సత్యకీర్తి, చక్రి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు 7వ వార్షిక
వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ, గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ చూసి ఒక్కసారి ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట చేరి ఇంత సేవ అంటే సుమారు 48 మంది పిల్లల్ని చావు నుంచి తప్పించిన సంస్థ ఇది. ఇలాంటి సంస్థ అనే కన్నా చేయూత దేవాలయం అని కూడా అనొచ్చు. ఎందుకంటే యాజిత్య సంస్థల వాళ్ళు సుమారు 4 సంవత్సరాల నుంచి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేయూత సంస్థ ద్వారా. అదేవిధంగా 18 మందికి ఐ డొనేషన్ కూడా ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా ముందుకొచ్చి 153 మంది మరి నమోదు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంచుమించు సుమారు 78 మంది పిల్లల్ని స్వచ్ఛందంగా బట్టల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే సప్లై చేసి చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే పేదరికం ద్వారా పోయే ప్రాణాలని ఒంటి చేత్తో అడ్డుకుని వాళ్ళు తెలిసిన మట్టికి వాళ్ళు ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ మనం పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక నినాదంతో వాళ్ళందరూ ముందుకొచ్చి మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని అన్ని రకాలుగా ఇప్పుడు చూసాం. స్పీచ్ థెరపీ అనే ఒక మిషన్ తీసుకుని వచ్చి చాలామందికి మాట రావటం విషయంలో సాయం చేస్తూ ఉన్నారు ఈ చేయూత సంస్థ. అదేవిధంగా తలసేమియా పిల్లలకి సుమారు 35,000 యూనిట్లు ఈ సంస్థ ద్వారా తలసేమియా పిల్లలకి అందించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కమిట్మెంట్తో ఈ చేయూత సంస్థ ముందుకెళ్తుందో. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఈ చేయూత సంస్థ దేవాలయం అయితే అందులో సాయం చేసే ప్రతి సభ్యుడు కూడా దేవుడి కింద భావించవచ్చు. మరి ఇలాంటి సంస్థలు మరెన్నో రావాలని, పేదరిక చావుల్ని ఒంటి చేత్తో అడ్డుకోవాలని చెప్పి అలాగే రోటరీ గోల్డెన్ జూబ్లీ వారు మాకు అందించిన బిల్డింగ్లో సుమారు 45 మంది పిల్లలు విద్యా, వైద్యం, అకామిడేషన్ కల్పించి కట్టుబట్టలతో వచ్చిన చిన్నారులకి ఉద్యోగ పట్ట ఇవ్వాలని మా లక్ష్యానికి తోడుగా నిలిచిన రోటరీ క్లబ్ కావచ్చు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా మా సంస్థలో డాక్టర్లు, లాయర్లు, విద్యావంతులందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ రోజున మాతో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ రోజున 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున లబ్ధి పొందిన చేయూత సంస్థ ద్వారా లబ్ధి పొందిన సుమారు 1,200 కుటుంబాలు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మా సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇది ఒక సమూహం కాకుండా ఒక కుటుంబంలాగా చేయూత సంస్థ కుటుంబాన్ని మేము బ్రిడ్జిగా ఏర్పాటు చేసి అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా సరే చేయూత సంస్థ ఉంటుందనే ఒక సొసైటీకి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవంతం అయిందని, అలాగే మాకు పత్రికా మిత్రులు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా కార్యక్రమాలను సొసైటీకి అందించినందుకు పత్రికా మిత్రులు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 7వ సంవత్సరంలో మేము ముందు ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం సిపిఎస్ కోసం పోరాడుతున్న సందర్భం వాస్తవమే. అయితే 2017 సంవత్సరంలో ఈ ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన సిపిఎస్ ఉద్యోగికి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం ద్వారా ఆ టీముల్ని మేము ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. అంటే ఉద్యోగి కేవలం స్వార్థం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచిస్తారనే ఒక సందేశాన్ని సొసైటీకి అందించాలి. ఉద్యమం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమానికి మేము ఎప్పుడు వెనకడిగేయలేదు. కాకపోతే కోవిడ్కి రావడం కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన ఉద్యమాలని అనగదొక్కే పరిస్థితులు కానీ ఉన్నాయి. కాబట్టి నా మీద కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎం ఇంటముట్టుడని ఇచ్చినప్పుడు నేను ఉద్యమం చేయకపోతే నా మీద ఎందుకు 4 కేసులు పెడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ కార్పొరేషన్లోని 24వ డివిజన్ నరసింహ రోడ్లో గల శ్రీ బాలభక్త గణపతి యూత్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సరస్వతి పూజ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్ నరసింహ రోడ్డు కుంతిదేవిపేటలో 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలికనాని జైభీం ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ పాల్గొనగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ పాలికనాని పిల్లి శివకుమార్ ఘన స్వాగతం పలికారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వనమాడి మోహన్ వర్మలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా సరస్వతి పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, అట్లు అందించారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ బాలభక్త గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలభక్త గణపతి యూత్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే 24వ వార్డులో కుంతిదేవి వీధిలో వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళకి నాని గారు, అలాగే శివకుమార్ గారు వారి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయకుడిని ఈరోజు
దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్నట్టు సరస్వతి పూజ సందర్భంగా పిల్లలందరికీ కూడా బుక్స్ మరియు పెన్స్ అన్ని సందర్భంగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పిల్లలకి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వాళ్ళ చదువులో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దిగుమర్తి వారి వీధిలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ధాన్య గణపతిని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక దిగుమర్తి వారి వీధిలో 18 అడుగుల ధాన్యంతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సిటీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సైకిల్ బ్రాండ్ అగరబత్తి వారి సహకారంతో ఏర్పాటు చేసిన 10 అడుగుల భారీ అగరబత్తిని ద్వారంపూడి వెలిగించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యంతో చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కమిటీ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, పార్టీ నాయకురాలు మాకనిడి శేషకుమారి, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్నీ, నల్లబిల్లి సుజాత, శివాలయం కమిటీ మాజీ చైర్మన్ రాజనాల కన్నా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయం వీధిని ఆనుకొని ఉన్న దిగుమతివారి వీధిలో మా అన్నగారు ఫ్రూటీ కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధాన్య గణపతి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచి కూడా భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సైకిల్ బ్రాండ్ అగరబత్తి వారు 48 గంటలు వెలిగే అగరబత్తి ఇచ్చారు. అది ఈరోజు ప్రారంభించాం. అలాగే ఈ రోజు నుంచి కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ కాకినాడ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ఫ్రూటీ కుమార్ గారి స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇబ్బంది రాకుండా జరుగుతున్న కార్యక్రమం, అందువల్ల ప్రజలు దీన్ని చాలా విశేషంగా, అంటే ఒకసారి దర్శనం చేసుకోవడానికే గంటలు వ్యవధి పట్టే సమయం కేటాయించాల్సి ఉంటుంది కదా. అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ రోజు వరకు కూడా ప్రసాదాలు వితరణ జరగడం, అదేవిధంగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఫ్రూటీ కుమార్ గారి ఫ్రెండ్స్, ఆ స్నేహితులు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎంతోమంది కుమార్ గారి అభిమానులు ఇక్కడ ఈ కార్యక్రమంలో కుమార్ గారు లేకపోయినా ఉన్నట్టే భావించి కార్యక్రమం చేస్తున్నారు. సో అందువల్ల అలా చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గణనాథుడి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా మా కుమార్ గారి కుటుంబంగా ఉండాలని, అదేవిధంగా ఈవేళ కాకినాడ డైనమిక్ హీరో మా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ సతీ సమేతంగా దర్శనం జరిగింది. ఎందుకంటే ఆయన వస్తే కానీ ఇక్కడ మా కుమార్ గారి ఆత్మ సాధించదు. అందువల్ల ఆయన వచ్చి ఇక్కడ యాక్చువల్గా ఎంతో బిజీగా హైదరాబాద్లోనే అక్కడ ఉన్నా సరే ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు కూడా గణనాథ ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గణేష్. శ్రీ యువసేన స్థాపించి 11 సంవత్సరాలుగా వేలాది మందికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేసిన ఘనత బొల్లం సతీష్ దేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్డు గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. శ్రీ యువసేనకు విచ్చేసిన మంత్రి సుభాష్ కు చైర్మన్ బొల్లం సతీష్ కుమార్, వారి మిత్ర బృందం పట్టుకండువా వేసి స్వీట్స్ బహుకరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ యువసేన చైర్మన్ సతీష్ మంత్రి సుభాష్కు బ్లడ్ బ్యాంకును చూపించారు. ఇటీవల బెంగళూరులో మదర్ తెరిసా యూనివర్సిటీ శ్రీ యువసేన సతీష్కు డాక్టరేట్ను బహుకరించిన సందర్భంగా మంత్రి సుభాష్ సతీష్ను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్ననాటి నుండి సేవకాంకితమైన సతీష్ మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా బోలం సతీష్ అతని స్నేహితులు శ్రేయభిలాషులతో ఓ సంస్థ లేకపోతే వ్యవస్థ నడుపుతూ ఎన్నో ప్రాణాలని కాపాడుతూ, అదేవిధంగా సుమారు 16 మందిని ఈ సంవత్సరం చదివిస్తూ 19 లక్షల చిల్లర ఫీజులు ఈ సంస్థ ద్వారా, శ్రీ యువసేన సంస్థ ద్వారా మరి ఎంతోమంది విద్యార్థులను చదివిస్తూ ఎన్నో సేవలు, అలాగే బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం 11 సంవత్సరాల నుంచి, అంటే ఇతనికి మేజర్ కూడా అయ్యి ఉండడు, మేజర్ అవ్వడం ముందు నుంచి కూడా ఈ ఒక వ్యవస్థను స్థాపించి చాలామంది డోనర్స్తో దైవ కార్యక్రమాలు చేస్తున్నట్టు భావించారు. మరి అలాంటి సేవను గుర్తించి ఫార్వర్డ్
యూనివర్సిటీ వారు అలాగే మదర్ తెరిసా యూనివర్సిటీ వారు సంయుక్తంగా వరం సతీష్కి డాక్టరేట్ అందజేయడం మరి హర్షించదగ్గ విషయం. సతీష్ని అభినందించడానికి ప్రత్యేకంగా ఈరోజు కాకినాడ వచ్చాను. కంగ్రాట్స్. మరి ఇలాంటి సేవా సంస్థలో సతీష్ అని శ్రీ యువసేనని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలి, పేదరికి చావుని అడ్డుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏలేరు ఆధునీకరణకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పనులన్నింటినీ రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేసి 5 ఏళ్లలో 1% పనులు కూడా చేపట్టని మాజీ ముఖ్యమంత్రి జగన్ వలనే ఏలేరుకు వరద సంభవించి ఏలేరు పరివాహక ప్రాంతానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని, ఈ నష్టం మొత్తానికి కారకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏ మొహం పెట్టుకుని పిఠాపురం పర్యటనకు వచ్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా ఘాటుగా నిలదీశారు. పిఠాపురం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించే ధైర్యం లేక జగన్ వేరే ప్రాంతాల్లో కేవలం పర్యటన చేశారని ఎద్దేవా చేస్తూ పిఠాపురం వరద ప్రాంతాల పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలన్నీ కల్లబొలివేనంటూ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమావేశంలో సుకుమళ్ళ గంగాధర్, పెళ్లి చిన్న, మడికి ప్రసాద్, బర్ల అప్పారావు, అలవరపు నాగేష్, సురవరపు సుబ్బారావు, రాయుడు శ్రీను, గాదిరాజుబాబు, మల్లిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసిన దానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు బుక్ చేయలేదు? నువ్వు చేసావు అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. అలాగే ఇంకోటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. ఒకటి, నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు, వరద వచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి. పంట ఇచ్చాడు, పంటలు 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. దాన్ని నువ్వు ఆపావు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఈవేళ ఆ 5 సంవత్సరాలు ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఏలేరు ఆధునీకరణ మునిగిపోకూడదు, పిఠాపురం ఏలేరు కింద రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన నాగలాపల్లి రావడకపేట అక్కడే పనులు ప్రారంభించాం. సిగ్గుండాలి మీ నాయకులకి. అక్కడ స్టోన్ ని పగలగొట్టారు పొక్కలేరుతో. సిగ్గు లజ్జ ఉండాలి. రైతులకు సంబంధించి చంద్రబాబు 176 కోట్ల పనులు మొదలెడితే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రద్దు చేశావు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది, ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెగడ్డి కోసింది, నక్కలగడ్డి కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయి 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరం అక్కడ 15 లక్షలు, నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా, ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధగడ్డ కొండగారు గొల్లప్రాలు ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఈ రోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యేకి కానీ నీకు కానీ సిగ్గు శర ఉంటే కాంబినేషన్కి వచ్చావు కదా గొల్లప్రాలు. చెప్పావు కదా 160 కోట్లు ఇస్తున్నాను అని. ఎక్కడ పోయినాయి 160 కోట్లు? ఎందుకు ఇవ్వలేదు నువ్వు? టెండర్ పిలిచావా? ఎస్టిమేషన్ ఇచ్చావా? ఎందుకయ్యా నాటకాలు, అబద్ధాలు చెప్ప? చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు. అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు. ఇరిగేషన్కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, సాగర్ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు. ఎక్కడ చేశా? ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చంద్రబాబు నాయుడు, పోలవరం 70% పనిచేసింది చంద్రబాబు నాయుడు. 1 అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు. కేవలం ఒక్క వ్యక్తి వల్లనే సంఘం అనేక ఒడిదుడుకులకు లోనవడం సంఘాల చరిత్రలో ఎన్నడూ చూడలేదని
ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి ఆస్కర్ రావు అన్నారు. కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాజన సభ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంతరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా వారీగా పర్యటించడం జరుగుతుందని, సంఘం పేరు చెప్పుకుని సంఘాన్ని రెండుగా చీల్చి ప్రభుత్వ ఉద్యోగులను అయోమయంకు గురిచేస్తున్న సంఘం పూర్వపు అధ్యక్షులు కె సూర్యనారాయణ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దమ్ముంటే సంఘం పేరు చెప్పుకుని తిరుగుతున్న సూర్యనారాయణ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగోపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం సాగించడం, ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలో సంఘ ఆఫీసర్ బ్యారెళ్ల సర్టిఫికెట్ల విషయంలో 100% పారదర్శకతను పాటిస్తూ సాధారణ బదిలీలలో సాధారణ సభ్యులకు కూడా అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా మసకపల్లి శ్రీరంగనాయకులు, జిల్లా సెక్రటరీగా ఎంవివి సత్యనారాయణ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కార్యవర్గంలో పప్పు సుబ్బారాయుడు, నక్క ఆదిలక్ష్మి, బ్రహ్మేంద్ర కుమార్, నాగలక్ష్మి, గిడుగు సరభరాజు, రాజేష్, శ్రీనివాస్, భరతరాజు, సూర్య సత్యప్రభ, కె బాలాజీ, నాగమణి, కిరణ్, ఈశ్వరరావులు ఎంపికయ్యారు. కాకినాడ టౌన్ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డాక్టర్ వీరయ్యను రాష్ట్ర సభ్యులుగా ప్రకటించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏది ఏమైనా ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏంటంటే, సూర్యనారాయణని మేము గత 2 నెలల క్రితం విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం పెట్టి, ఆ సమావేశానికి ముందు మా స్టేట్ బాడీ తీర్మానం చేస్తూ ఆయన్ని బహిష్కరించడం జరిగింది. ఆ సమావేశం ద్వారా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆస్కార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక టీంతో మేము బయలుదేరి గత 2 నెలలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఒక 15 డిపార్ట్మెంట్లకి బదిలీలను కేటాయించింది. అంటే మెయిన్లీ సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కాకుండా సావనీర్ ఫంక్షన్స్ చేసే డిపార్ట్మెంట్స్కి చేయడం వల్ల కొంత ఈ బదిలీల్లో బాగా క్రేజ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, మా గుర్తింపు పొందిన సంఘాలకి, ఆఫీస్ బేరర్లకి మేము ఇచ్చే సర్టిఫికేట్లకి వ్యాలిడిటీ ఉంటుంది. మా ఆఫీస్ బేరర్లకి 9 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసే ప్రాంతంలో ఒకే చోట ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని సూర్యనారాయణ అతనికి లేని ఏపీజీఏ సంఘాన్ని అతనికి ఉన్నట్టు, అతని చుట్టూనే అంతమంది ఉన్నట్టు దొడ్డిదారిన బైలాస్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియకుండా వేసిన జిల్లా బాడీల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ అనే 2 వేసుకుని వాళ్ళతో సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో చాంద్ భాష అనే వ్యక్తి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మేమందరం కలిసి ఉన్నప్పుడే అతని మీద క్రిమినల్ కేసులు, ఏసీబీ కేసులు, ఈ సర్టిఫికెట్లు అమ్ముకున్నారనే కేసులు ఉన్నాయి. దానికి సురేష్ కుమార్ గారిని ఐఏఎస్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా కేఆర్ సూర్యనారాయణ 5 నెలలు ఉద్యోగాన్ని, సంఘాన్ని, మొత్తం విజయవాడని వదిలేసి పారిపోయి వెళ్ళిన సంగతి. సమానమైన పరిస్థితుల్లో అత్యంత దారుణంగా నువ్వు సంఘ కార్యాలయం నుంచి ఆ రోజు ప్రవర్తించిన తీరు ఈ రోజున యావత్ సమాజానికి సమావేశం అయిపోయిన తర్వాత నా సభ్యులందరికీ వీడియో క్లిప్పింగ్లు చూపించి న్యాయాన్ని అడుగుతా, ప్రతి జిల్లాకు తిరుగుతూ న్యాయాన్ని అడుగుతా, ఈ సంఘాన్ని ఎవరు రక్షిస్తారో అడుగుతా. ఈవేళ మెజారిటీ ఉంటేనే నేను కొనసాగుతాను, మెజారిటీ లేకపోతే కొనసాగను. నీవు కూడా ఓపెన్గా రమ్మని అడుగుతా ఉన్నా. నిన్ను నమ్మి ఏ కార్యవర్గం నువ్వు వేసుకున్నా కంటిన్యూ అవునా ఉండే, కట్ చేయడానికి లేదు. నిన్ను నమ్మి జిల్లాల్లో ఏ కార్యవర్గం వేసుకున్నా సర్లే ఆయనే చూసుకుంటున్నాడు కదా అని ఊరుకుంటే, ఈవేళ అనైతికంగా ఆ రోజుకి ఆ రోజు ఇచ్చిన కార్యవర్గ సభ్యుడిని కూడా జిల్లా అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో ప్రకటిస్తావు, రాష్ట్ర కార్యదర్శులుగా అధ్యక్షులుగా ప్రకటించుకుంటావు, ఉపాధ్యక్షులుగా ప్రకటించేస్తావు. వాళ్ళతోటే రాత్రి మీద సంతకాలు తీసుకుని నా మీద నువ్వు జీఏడీకి ఇస్తావా? నీకు దమ్ముంటే, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈవేళ ఓపెన్గా గోదాలోకి రా, ప్రజాక్షేత్రంలోకి రా, ఉద్యోగ క్షేత్రంలోకి రా. ఎవరికి ఎటువంటి పేరుందో తెలుసుకో. క్రిమినల్ చరిత్ర లేదు నాకు. నీలాగా ఉద్యోగాలు ఎగ్గొట్టి 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం ఎగ్గొట్టి ఉద్యోగం అంటే తెలియకుండా నగర ప్రాంతాల్లో పనిచేయలేదు మేము. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో రక్తాలకి శ్రమించి ప్రజలకు సేవ చేసి వచ్చినటువంటి సేవా తత్పర డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మేము. మమ్మల్ని అన్యాక్రాంతంగా అమానుషంగా ఈ సంఘానికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తావా? అందుకనే నిన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పర్యటన చేసిన అనంతరం విజయవాడలో 5,000 మంది సభ్యులకు తక్కువ కాకుండా సభ పెడతాం. ఆ సభలో నీ భాగవతం ఏంటో తెలుస్తామని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని
సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల విధాన గౌతమి సమావేశం హాల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణతో పాటు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల హక్కులకై పోరాడితే తనపై అక్రమ కేసులు బనాయించారనే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని కలిస్తే తనకు మద్దతుగా నిలిచారన్నారు. అంతేకాకుండా ఇటీవల అసెంబ్లీలో కూడా గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాల నేతలపై జరిగిన దాడులంటూ తనకు జరిగిన అన్యాయంను సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రస్తావించడం జరిగిందని వివరించారు. ఎక్కడా లేని విధంగా సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తనతో ఉన్న వ్యక్తి తనను అధ్యక్ష పదవి నుండి తొలగించడం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి మీరు అడిగిన ప్రశ్న సందర్భంగా నేను ఈ వివరణ ఇచ్చా. ఇంతకు మించి ఆయనకి ఏమి నచ్చపోతే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. మా సంఘానికి ఎన్నికలు మేము జరుపుకుంటాం. ఆయన ఎవరు చెప్పడానికి ఒకసారి తొలగించబడిన తర్వాత ఆయన సకాలంటే ఆయనకి చేతన. ఇది నేను 2010లో నేను స్థాపించిన సంఘం, నేను రిజిస్టర్ చేశా. దాని మీద 12 కోర్టు కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యాజ్యాలు. ఆనాడు ఏపీ ఎన్జిఓ సంఘం నేను ఎమర్జీ అయితే వారి సంఘానికి ఇబ్బంది కలుగుతుందని నన్ను పుట్టనీయకుండానే నా మీద కేసులు వేశారు. వాటన్నిటిని ఎదుర్కొని 2019లో ప్రభుత్వం నా దరఖాస్తు మీద నాకు గుర్తింపు ఇచ్చింది. ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి గుర్తింపు వచ్చే వరకు ఎక్కడైనా ఏ దరఖాస్తు మీదైనా ఆయన సంతకం కానీ ఆయన ఈ సంఘంలో సభ్యుడికి ఎక్కడైనా ఉందా? ఆయన 2019లో మేము తెచ్చిపెట్టుకుంటే ఉన్నాడు. కార్యవర్గం ఆయన ఎన్నికల సందర్భంలో వైసీపీతో అంటగాగుతూ మా సంఘాన్ని జిల్లా నాయకుల్ని వైసీపీ రంగు పులవాలని ప్రయత్నం చేసి మళ్ళీ జగనే వస్తాడు, జగన్ వస్తే ఇప్పటికే సూర్యనారాయణ మీద కేసు పెట్టారు, అతను ఉండనియరు, నేనే అధ్యక్షుడిని అవుతాను, మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటానంటూ ఆయన అందరినీ బెదిరించి మేము ఎన్నికల కోడ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు పెట్టినప్పుడు మా వాట్సాప్ గ్రూపులో ఉన్న స్క్రీన్ షాట్లు తీసి దొంగ సంతకాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కంప్లైంట్లు పెట్టాడని చెప్పి ఇంకా అనేక ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేశాడని మా కార్యవర్గ సభ్యులు నిర్ణయం చేసి వారిని తొలగించారు. అది వారికి సహజంగానే నచ్చని వాడు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయాలి. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ఈ కార్యవర్గ నిర్ణయం చెల్లకపోతే ఈ పాటికి ఆయన ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా. ఊరికనే అక్కడ కాగితం పెడతాం, ఇక్కడ కాగితం పెడతాం, కోర్టుకి తప్ప ఇంకెవరికి దీంట్లో వేలు పెట్టే అధికారం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల లయన్స్ కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సెట్టిబల్జ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో కార్యకర్తలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని, ముఖ్యంగా సెట్టిబల్జ కులస్తులకు రుణపడి ఉంటానన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు కష్టపడి పనిచేసి తనను ఎమ్మెల్యే చేశారని, అయితే తనకు సెట్టిబల్జ కోటాలో మంత్రి పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే మంత్రి పదవి చేపట్టి 100 రోజులైందని, ముఖ్యంగా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇంకా పర్యటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను వచ్చిన ఈ సుమారు 3 నెలలు దాటింది, 100 రోజులు ఎంత అయింది. ఇప్పుడు వరకు 1036 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ జాబ్ మేళా కానీ ఇంకా చేరవలసి ఉన్నారు, ఏదేమన్నప్పటికీ 1036, 46 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన బిఎస్సి కెమిస్ట్రీ వాళ్ళకి, ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. నేను ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ నిరుద్యోగ యువతకి మాత్రం 70% న్యాయం చేయడం జరుగుతుంది. మొత్తం అందరికీ ఉద్యోగాలు ఏదైనప్పటికీ ఆ రోజున సెటిపల్లి ఎంతమంది చేస్తారు, తక్కువ మంది చేస్తారు, 30% నుంచి చేయరని చెప్పినప్పుడు వైఎస్ఆర్ తరఫున సెటిపల్లి మీటింగ్ పెట్టినప్పుడు 4,000 ఇచ్చుంటారు, 3,000 నాకు తెలిసి. అదే ఎన్డీఏ కూటమి తరఫున మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 7,000 నుంచి 8,000 మంది రావడం, ఆ రోజే విజయానికి భారీ విజయం చేకూరుతుందని చెప్పేసి అందరూ డిసైడ్ అవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ
నన్ను నమ్మి ఇక్కడ అప్పుడు నేను వచ్చినప్పటికీ స్థానికేతరులు అనే సమస్య లేదు. మీరు కూడా ఆవిడ వేణు గారికి స్థానికేతరులు చేసి ఇసుకుపోతారు. అయినప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు, నన్ను నమ్మారు, మీరందరూ అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 7వ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాలత్రిపుర సుందర ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమారస్వామి స్వీయ పర్యవేక్షణలో సుమారు 1000 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన, కలస పూజ నిర్వహించిన అనంతరం అఖండ దీపారాధన, విశేష ఆరతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సుమారు 1000 మంది మహిళలు సౌభాగ్యం కోసం ఆచరించే మంగళకరమైన లక్ష్మీ అమ్మవారికి కలస పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ బాలత్రిపుర సుందరి దేవి ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ మానవాళి మనుగడకు ఆధ్యాత్మిక సేవ మంచి మార్గంలో నడిపించేందుకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శక్తి మేర చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పులవర్తి సీతారామమూర్తి, పులవర్తి శ్రీనివాస్, సమయమంతుల శ్రీకృష్ణ సౌజన్యంతో కలస పూజ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. 16వ తేదీ గణపతి నిమజ్జనం. అదే రోజు 85 కేజీల లడ్డూ వేలం కేవలం వర్తక సంఘం సభ్యులకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ బాలత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవికుమారస్వామికి ముఖ్య అతిథి గ్రంథి బాబ్జీలను వర్తక సంఘం తరపున ఘనంగా సత్కరించి గౌరవించారు. అలాగే కలస పూజ స్పాన్సర్స్ కు బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మాహడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు పాల్గొన్నారు. బంగారం వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవం సందర్భంగా ఇవాళ 7వ రోజు అండి. ఇలా చాలా వైభవంగా జరిగింది. ఇలా కలస పూజ రవి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ కలస పూజ లక్ష్మీ సహస్రనామంతో కలస పూజ జరిగిందండి. మేము 600 మందికి ఏర్పాట్లు చేస్తాం. 1000 మంది పైబడి వచ్చారు ఈ పూజ చూడడానికి. ఈ పూజలో పాల్గొన్న 600 మంది అండి. మేము వర్తక సంఘం సభ్యులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఇంత బాగా జరిగినందుకు. అలాగే రేపు 16వ తారీఖున నిమజ్జన కార్యక్రమం అండి. 85 కేజీల లడ్డూ పాటు కూడా ఆ రోజునే ఉంటుంది. దానికి కూడా ఇప్పటికే మా వర్తకులు పోటీ పడి 1,08,000 దాకా వచ్చింది. ఇది ఎందుకు వెళ్తుందని చెప్పి మేము కూడా ఒక ఆదృతిగా దీన్ని చూస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మా వర్తక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మహా అన్నదానం ఉంటుందండి. మహా అన్న సంతర్పణ. దీనికి తలాటం తాతాజీ గారిని మొత్తం అంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నారు. మా వర్తకుల్లో ప్రతి సంవత్సరం ఒక వర్తకులు పెట్టుకుంటారు. అలాగే ఈసారి వంతు ఆయనకు వచ్చింది, ఆ అదృష్టం ఆయనకు వచ్చింది. అలాగే ఆ రోజు కూడా అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ నగరంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద జగన్నాథపురంలో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పంచదార వినాయకుడిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ సందర్శించారు. కాకినాడ జగన్నాథపురం జమ్మిచెట్టు కూడలిలో ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా పంచదార వినాయకుడిని ప్రతిష్ఠించారు. నవరాత్రుల్లో భాగంగా 500 మంది మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, జనసేన నాయకులు డాక్టర్ చిట్ల కిరణ్, దుగ్గన బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించి కుంకుమ పూజలు ప్రారంభించారు.
సుమారు 500 మంది మహిళలకు నాయకుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మడ్డు శ్రీను, వెంకటలక్ష్మి దంపతులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరమాడి మోహన్ వర్మ, డాక్టర్ చిట్ల కిరణ్, మజ్జి సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా పంచదార వినాయకుడిని దర్శించుకోవడం జరిగిందని, కుంకుమ పూజలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మజ్జి సత్యప్రసాద్, నలమాటి సురేష్, తోకల దుర్గారావు, పోకల శ్రీనివాస్, దున్నా సురేష్, నెరళ్ల శ్రీనివాస్, కనకాల లోకుమార్, వరదా దొరబాబు, మేడా శ్రీనివాస్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. 10వ సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి 200 మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తర్లపు రమేష్ గారు, కాశీపు కృష్ణబాబు గారు ఆర్థిక సహాయంతో 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారి తనయుడు మోహన్ వర్మ గారికి, మన డాక్టర్ గారు చిట్ల కిరణ్ గారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మన నూకాలమ్మ మాన్యం దగ్గర ఈ కుంకుమార్చన జరగడం జరుగుతుంది. ఈ కుంకుమార్చనలో దగ్గరగా 200 మంది పైగా మాతలు పాల్గొని కుంకుమార్చన చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడాను ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కలగాలని, వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. వారందరికీ కూడాను దాతలైనటువంటి రమేష్ గారు, కృష్ణబాబు గారు, వాళ్ళ సన్సే వాళ్ళు ఇస్తున్నటువంటి చీరలు, వాళ్ళ కానుకలతోటి వాళ్ళందరూ కూడాను పూజా కార్యక్రమాలు పూజిస్తారు. కాకినాడ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీ కృష్ణుడి గుడి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్లదశం పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద శాస్త్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ పందిరి వద్ద వివిధ దేవతామూర్తుల రూపాల్లో దీపాలను అలంకరించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు విజయ్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఉత్సవ పందిరి వద్ద శాస్త్ర దీపాలంకరణ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో వీరబాబు, వర్మ, ప్రసాద్, రాజేష్, సతీష్, చిన్న, విమల, చంద్రవతి, మురళి, వెంకటలక్ష్మి, పద్మ, రత్నం, లక్ష్మి, పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రపరంగా ఈ సహస్ర దీపాలంకరణ చేయడం వల్ల జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగు నిలుస్తుందని చాలా ప్రసిద్ధి. కాబట్టి నవరాత్రుల్లో ప్రత్యేకించి ఒక రోజున సహస్ర దీపాలంకరణ సేవ అనేది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా కమిటీ వారి సహకారంతో, భక్తుల సహకారంతో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కనుక రేపు జరగబోయే మహా అన్నప్రసాదానికి విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని కోరుచున్నాం. ఆదివారం కూడా సహస్ర కుంకుమార్చన కార్యక్రమం కూడా కలదు. కనుక మహిళలందరూ కూడా సామూహికంగా వచ్చి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని గణపతి నవరాత్రుల్ని విజయవంతం చేయవలసిందిగా మా కమిటీ తరఫున, గణపతి నవరాత్రుల కమిటీ తరఫున ప్రత్యేకించి కోరుకుంటున్నాం. కాకినాడ వినుకొండవారి వీధిలో గల శ్రీ సీతారామ సహిత సాయి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ పందిరిలో అష్టలక్ష్మి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అష్టలక్ష్మి అవతారాల వేషధారణలో ఉన్న చిన్నారులందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మిల రూపంలో ఉన్న వీరిని ఉత్సవ వేదిక వద్ద వరుసగా కూర్చోబెట్టి అమ్మవారికి మహిళలంతా కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు వత్సావరలక్ష్మి, భక్తురాలు లక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులు శంకర సురేష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొలిసటి రాంబాబు, విగ్రహదాత దిండి నాగరమేష్, శంకర మాధవి, శంకర మహాలక్ష్మి, శంకర సురేష్, శంకర తరుణ్ కుమార్, చిలక బ్రదర్స్, వి బిందు, సుస్మిత, శ్రీవాసవి మహిళా మండలి కార్యదర్శి బౌరశెట్టి నాగదేవి, కోశాధికారి గుండు లలిత, ఆలయ ట్రెజరర్ అద్దెపల్లి రాంప్రసాద్, రాంబాబు, గణేష్ ప్రసాద్, అధిక సంఖ్యలో మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలకి మాకు సహకరిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కుంకుమ పూజ కార్యక్రమాలు మరియు అన్నదానం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కుంకుమ పూజతో పాటు అలాగే అత్యంత ఘనంగా మా యొక్క నిమజ్జనోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 600 నుంచి 800 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది ఈ చుట్టుపక్కల ఉన్న 2-3 వార్డుల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా వినాయకుడిని అంచెలంచెలుగా మేము పెంచుకుంటూ
కొంచెం పెద్ద ఎత్తున 6 అడుగులు 6.5 అడుగుల వినాయకుని ఈ సంవత్సరం మేము నెలకొల్పుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ఈ ఆలయ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా గుడికి ఇంకా పూర్తి స్థాయిలో భక్తులు ప్రతి ఒక్కరూ సహకరించి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకునేదానికి మా ఈ ఆలయ కమిటీకి సహకరిస్తారని ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. వినుకొండ వారి వీధిలో వేయించేసినటువంటి సీతారాముల వారి మందిరానికి సంబంధించి సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం వారు నిర్వహించినటువంటి గణపతి నవరాత్రుల మహోత్సవంలో ఈరోజు గాను కుంకుమ పూజలకి మా ఆర్యవైశ్య అఫీషియల్స్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ కుంకుమ పూజలు జరిపించడం జరిగింది. అయితే దీనికి 100 మందికి పైగా వచ్చి పూజలు నిర్వహించి చాలా అద్భుతంగా నిర్వహించారు. చాలా బాగా నిర్వహించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో వెళ్తున్నారు. ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి భక్త సమాజం వాళ్ళందరికీ కూడా మా అవగా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 2012లో కాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి వినాయక చవితికి ప్రతి సంవత్సరం గణపతిని నిలబెట్టి నవరాత్రులు పూజలు జరుగుతాయి. ఈ మధ్య కాలంలోనే కుంకుమ పూజలు, గణపతి హోమాలు, అన్నదానము భారీ ఎత్తున ఇక్కడ జరుగుతుంది. నిమజ్జనం జరిగిన రోజు నాడే గణేశుడికి పెట్టిన లడ్డూని వేలంపాట ద్వారా ప్రజలు కొనుక్కుంటారు. అంతేకాకుండా దేవుడికి భక్తులు సమర్పించిన డబ్బులతో ₹5, రూపాయి నోట్లు, ₹2 నోట్లు, దండలు వేస్తారు. వాటిని కూడా వేలంపాటలోనే ప్రజలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా గణపతి నవరాత్రుల్ని చాలా సన్నిహితంగా చక్కగా అందరం కలిసిమెలిసి ఈ ఇదిలో ఉన్న అందరం తోబుట్టువుల్లాగా తోడబుట్టిన వాళ్ళలాగా కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ జిల్లా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, కాకినాడ జిల్లా రిటైర్డ్ మహిళా ఉద్యోగుల శేషగిరి వారి స్నేహితులు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ₹50,000 అందజేయడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి శేషగిరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, మహిళా పెన్షనర్లు పాల్గొన్నారు. అసలు ఇది మాకా లేకపోతే సీఎం గారికి డైరెక్ట్గా పెట్టుకెళ్ళి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. లేదు మీ ద్వారా ఇవ్వాలని చేసిన కలెక్టర్ ద్వారా ఈ సర్టిఫికేట్, ఈ చెక్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి మరి పూర్తిగా మన శేషగిరి గారు వారి స్నేహితుల బృందంతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా పెన్షన్స్ అందరూ కూడా జిల్లా తరపుని అభినందిస్తూ వారిని కూడా అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లాలో అయినటువంటి ఈ వరద సంబంధించిన కూడా దానికి కూడా వారి సహాయం చేస్తారని కలెక్టర్తో చెప్పడం జరిగింది. మరి వారు కూడా వారి స్నేహితులు వీళ్ళందరూ కూడా ఇచ్చినందుకు వారికి మరొకసారి ఈ మీడియా ముందుగా వారికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ అనుకోకుండా మాకు అవకాశం దొరికి వారి అపాయింట్మెంట్ మాకు దొరికినందుకు నేను పిఎస్ఎస్బి శాస్త్రి గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ గారిని, కె పద్మనాభం గారు మా ప్రెసిడెంట్ గారిని, నౌకరాజు గారిని, సెక్రటరీ గారిని అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ అక్కడికి తీసుకెళ్ళి ఆ చెక్కు అనుకోకుండా ఇచ్చి వచ్చాము ఈరోజు. కానీ ఇంకా నేను జిల్లా కలెక్టర్ గారికి మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన వరద బాధితులు కూడా నేను మరలను నా స్నేహితులందరినీ అప్రోచ్ అయ్యి నేను చెయ్యగలిగినంతా కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఈరోజు వారు డాక్టర్ గారు వాళ్ళ తల్లి గారు వారమ్మ మన వరద బాధితుల కోసం చెయ్యాలమ్మా అని ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ ఇచ్చారు నాకు. అనుకోకుండా ఇవన్నీ జరిగాయి. చాలా ఇచ్చింది కూడా చాలా తక్కువ కలెక్టర్ గారికి, ఇంకా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాం. చాలా సేవాభావంతో మన నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో చాలా చక్కగా చెక్నిచ్చారు. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు చెక్నిచ్చారు. వారు ఇక్కడ చాలా సేవాభావంతో ఉంటారు. శేషగిరి గారు మా అందరితో కూడా అపార్ట్మెంట్ పక్కన అందరితో కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు. అంచేత మరి వారికి భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి అలాగే పద్మనాభం గారు కూడా ఈ వయసులో చక్కగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. హిందీ భాష దేశ భాష కావున ప్రతి ఒక్కరూ హిందీ భాషను తప్పక నేర్చుకోవాలని ప్రముఖ హిందీ పండితులు శ్రీశైలం పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో హిందీ దివాస్ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అప్పారావు అధ్యక్షత వహించగా
ప్రముఖ హిందీ పండితులు శ్రీశైలం ముఖ్య అతిథిగాను, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ గాంధీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హిందీ భాషను నేర్చుకోవాలన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ గాంధీ మాట్లాడుతూ చిన్నారులకు హిందీ భాషపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్లో హిందీ దివస్ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీశైలంను శ్రీరామకృష్ణ సేవా సమితి యాజమాన్యం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా ఎంతో కాలం క్రితం గుర్తించబడిన కేంద్ర ప్రభుత్వం గుర్తించబడినటువంటి బి శ్రీశైలం గారుకి వాళ్ళ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వారు హిందీ భాషలో ఉత్తమ పండితులుగా ఎన్నుకోబడ్డారు. వారు ఇక్కడ రామకృష్ణ సేవా సమితిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం, వారు ఈ సమితి ముందుకు వెళ్ళటానికి ఎన్నో సహాయ సహకారాలు చేయడమే కాకుండా పిల్లలకు హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం జరుగుతుంది. హిందీ జాతీయ భాషగా గుర్తించబడిన తర్వాత దాన్ని మన దేశంలో ప్రతి వారు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశం గొప్పతనాన్ని తెలియచేయాలని వారి పిల్లలకు కాకినాడ గుడారిగుంట లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు ఉత్సవ పందిరిలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిపించారు. సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఉత్సవ కమిటీ సభ్యులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, రూపులతో పాటు పూజా సామాగ్రి ప్రతి ఏటా అందించే బహుమతిని అందించారు. అర్చక స్వామి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలో పాల్గొన్న మహిళలచే శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి శనివారం సందర్భంగా లోకహితం కోరుతూ పిఠాపురంలో శ్రీ విద్యా గణపతి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షగరిక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. పిఠాపురం పట్నం శ్రీ వేణుగోపాల స్వామి గుడి వీధిలో శ్రీ విద్యా గణపతి స్వామివారి 30వ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏకాదశి శనివారం పురస్కరించుకుని శ్రీ విద్యా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. నిత్య పూజ అనంతరం స్వామివారికి పురోహితులు, పండితులు కలిసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షగరిక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తరించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పండితులు, పురోహితులను కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఉమా కోకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షులు పొకులూరి నారాయణ, సోమయాజుల శర్మ, కమిటీ సభ్యులు వెంజమూరి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. భక్తుల సహాయ సహకారంతో 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈరోజు ఏకాదశి శనివారం పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం గురించి విద్యా గణపతి కమిటీ వారు ఏదైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే పండితులందరూ కూడా పిఠాపుర క్షేత్రంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా మహన్యాసపూర్వకంగా విద్యా గణపతి స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకము, అలాగే లక్షగరిక పూజ, మధ్యాహ్నం ఏదైతే ఉందో లక్షగరిక పూజ, అలాగే లక్ష్మీ గణపతి హోమము, అలాగే గణపతికి చతురావృతి తర్పణం, ప్రీతిగా చతురావృతి తర్పణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడుతున్నాయి. సుమారు మనకి చూసినట్టయితే ఇక్కడ ఒక 16-20 మంది పండితులందరూ, వేద పండితులందరూ కూడా వచ్చారు. ఇక్కడి నుంచే పిఠాపుర క్షేత్రం నుంచే గారు, అలాగే మనకి ద్రాక్షారం, సామర్లకోట, ఇలాగే రాజమండ్రి ఏవైతే అన్ని క్షేత్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ విద్యా గణపతి, మా విద్యా గణపతి బృందం ఏదైతే ఉందో ఆహ్వాన మేరకు అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పాలుపంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా కూడా జరిపించడం జరుగుతుంది. లోక కళ్యాణం గురించి ఏదైతే చేస్తామో అంతా కూడా భక్తుల సహాయ సహకారంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. ఉదయమే అదేవిధంగా 4 గంటలకి మేలుకొలుపు, అదేవిధంగా స్వామివారికి 6 గంటలకు ప్రాతకాలార్చన, అదేవిధంగా స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, లక్షగరిక పూజ, చతురావృతి తర్పణము, అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రీతిగా, విద్యా గణపతి స్వామి వారికి ప్రీతిగా లక్ష్మీ గణపతి హోమము, విద్యా హోమము, సరస్వతి హోమము అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని విద్యా కమిటీ వారు అత్యంత వైభవంగా సన్నాహాలన్నీ కూడా చేసి ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సోమవారం నాడు అత్యంత వైభవంగా
భారీ స్థాయిలో భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం అందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వేద మంత్రోచ్చారణతో బాజా భజంత్రితో స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కాకినాడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ యు సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ యు సుధీర్ ఒక వ్యక్తికి గుండెపోటు, ఎలక్ట్రిక్ షాక్, రోడ్డు ప్రమాదాలు, నీట మునిగినప్పుడు మరియు అగ్ని ప్రమాదాల్లో గాయపడి ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరించారు. మొదటి గంట సమయంలో ఇచ్చే ప్రథమ చికిత్స చాలా ముఖ్యమైనదని, ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని తెలిపారు. ప్రథమ చికిత్సలో అతి ముఖ్యమైన సిపిఆర్ ప్రక్రియను ఆయన చాలా విపులంగా వివరించారు. సిపిఆర్లో భాగమైనటువంటి కోల్స్, కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనే ప్రక్రియను వివరిస్తూ ఈ ప్రక్రియలో ఛాతి మీద అరచేతులతో నిమిషానికి ఎన్నిసార్లు నొక్కాలి, ఎంత లోతు నొక్కాలి, ఇంకా ఎన్నో ముఖ్యమైన విషయాలు కూలంకషంగా సభ్యులకు తెలిపారు. సభ్యులందరి చేత మోడల్ మీద కోల్స్ చేయించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆవుల సుబ్బారావు, కోశాధికారి ఎం రామ్ గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి వేణుగోపాల్, 59 మంది సభ్యులు పాల్గొన్నారు. మా పోలీస్ అసోసియేషన్ గెజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ హాల్లో సిపిఆర్ గురించి ఒక డెమో చేస్తాకి మేము రిక్వెస్టెడ్ డాక్టర్ సుధీర్ గారు ఈ సిపిఆర్లో మొత్తం ఎంటైర్ స్టేట్లో ఆయన వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్. మొత్తం గుంటూరు కానీ, విజయవాడ, వైజాగ్ చాలా చోట్ల ఈ డెమో డెమాన్స్ట్రేషన్ చేసి దీని మీద మంచి అవగాహన ఉంది. ఇది మనకి సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయంలో ఉంటే సిపిఆర్ వలన మనం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తే ఒక మనిషి ప్రాణాలు మనం రక్షించగలుగుతాం. దానికి వాళ్ళ కుటుంబంతో కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అటువంటి ప్రోగ్రామ్ని మేము ఇక్కడ మా అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు డాక్టర్ గారు డెమో ఇస్తారు. దానికి మా సభ్యులందరూ కూడా అందరికీ అవసరమైన ఇది కాబట్టి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. ఆ ప్రక్రియని ఎవరు ఒక సామాన్యుడు కూడా, ఒక పామరుడు కూడా ఈ ప్రక్రియ నేర్చుకుంటే ఎవరైనా సరే ప్రాణ సంకటంలో ఉన్న వ్యక్తిని కాపాడవచ్చు. మనం అంబులెన్స్ వచ్చేలోపు మనం ఏవైతే చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చెయ్యకూడదు అన్నది ఈ ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో మనకి ముఖ్యంగా గుండెకి, మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. గుండెకి రక్త ప్రసరణ తగ్గిపోతున్నట్లయితే హార్ట్ ఆగిపోతుంది. మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోతే అతను దేనికి ఉపయోగపడతాడు అన్న పదాన్ని ఎందుకు ఉపయోగిస్తానంటే అవయవ దానానికి మాత్రమే ఉపయోగపడతాడు. అదే బ్రెయిన్ ఇంకా డెత్ అయిపోతే కూడా ఉపయోగపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సిపిఆర్ అందులో భాగమైనటువంటి కాల్స్ అన్నది నేర్చుకుంటే మన సమాజంలో ఎంతోమందికి ఇది మనం సేవ చేసినట్టు అవుతాము. ఒక ప్రాణ సంకటంలో ఉన్న వ్యక్తిని కాపాడినట్టుగా కూడా మనం ఒక తృప్తి, ఆత్మసంతృప్తి కూడా మనకు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా నా మనవి. కాకినాడ జిల్లా సామలకోట మండలంలో నిర్వహించే గణేష్ నిమజ్జనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పోలీస్, దేవాదాయ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో తహసీల్దార్ చంద్రశేఖర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చర్చించడమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది ఏర్పాటు చేస్తారు. అట్లాగే సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు తీసుకుంటారు. అలాగే ఇంకా గోదావరి కాలువ దగ్గర వేట్లపాలెం మరియు మేడపాడు గ్రామస్తులు కూడా అక్కడ వాటికి ఎదురుగా ఉన్న గోదావరి కాలువలో ఇంకా వివిధ పంచాయతీల్లో ఏలేరు కాలువల్లోనూ అవి జరగవలసి ఉంది. దీనికి సంబంధించి భీమేశ్వర స్వామి ఆలయ
పాయింట్ దగ్గర దాదాపు 6 స్విమ్మర్స్ని గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మిగతా చోట్ల వేట్లపాలెంలో 2 గజ ఈతగాళ్ళు, జీమేడపాడు గ్రామంలో 2 గజ ఈతగాళ్ళని రెడీగా ఉంచడం జరిగింది. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేసి సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఈ ఇరిగేషన్ వాళ్ళు ఈ వాటర్ ఫ్లో ఏమి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఎలక్ట్రికల్ సంబంధించి ఏ విధమైన అవాంతరాలు ఉండకుండా ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగ వర్గాలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్రను పోషించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెవి సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెవి సూర్యనారాయణను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో అన్ని కులాల కింద ధైర్యమైన వ్యక్తి సూర్యనారాయణ గారు అని చెప్పి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. అయితే ధైర్యమైన వ్యక్తి బ్రాహ్మణులు అక్కడ నేను చూసుకున్నా, అటువంటిది బ్రాహ్మణ కాదు. నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిగా ఉద్యోగ సంఘంలో ఉన్నాను కనుక అన్ని కులాల కోసం ఈ ఉద్యోగుల కోసం పోరాడాలని మొనగాడు సూర్యనారాయణ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా మీ ఉద్యోగ సంఘాలకు అండగా ప్రభుత్వం కానీ నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు కూడా చెప్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరిలో కూర్చుని మాట్లాడి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన జిల్లా ఎంప్లాయీస్ మీరంతా నా కుటుంబ సభ్యులుగా ఎన్నో సందర్భాల్లో ఏ కష్టం వచ్చినా ఈరోజు ఈ రాష్ట్రాన్ని న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించాలంటే మీరు తప్ప ఎవరు కాదు. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ మా పొజిషన్ మేము వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మీరు అటువంటిది కాదు. 45-40 సంవత్సరాలు ఈ రాష్ట్రంతో ఈ రాష్ట్ర ప్రజలతోటి పనిచేసి అదృష్టాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు కనుక న్యాయంగా నడిపించాలని ఎన్నో సందర్భాల్లో కష్టం వస్తే ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా నేను వస్తాను. మా ఈఆర్ఓ గారి దగ్గర నుంచి మరి సెక్రటరీ గారి దగ్గర నుంచి ఏ ఎంప్లాయీ అన్నా పంచాయతీ బోర్డు సెక్రటరీ దగ్గర నుంచి సిపి సెక్రటరీ దాకా నేను వెళ్తూ ఉంటాను. నా చిన్నతనంలోనే సీఎం చంద్రబాబు గారు నేను పనిచేసి అనేక పనులు చేయించుకోవడం జరిగింది. ఆయన వైజాగ్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళాను. ఎందుకంటే చంద్రబాబు వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు విజయవాడలో పనిచేస్తాడు. అప్పుడు మామూలు కర్ఫ్యూ కాదు, ఆ టైంలో కూడా ఉద్యోగంలో పనిచేసిన వ్యక్తి. చాలా ఈరోజు కూడా విజయవాడ నడుబొట్టులో ఉండి ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా నేను మనగాడని చెప్పున్న వ్యక్తి మీ అందరికీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారంతో తెలియజేస్తున్నాను. కాకినాడ నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్యదంత వైద్యశాలలో కాకినాడ ఐడీఏ సభ్యుల ఆధ్వర్యాన డాక్టర్ చిట్ల కిరణ్ చే విద్యార్థులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి, స్పృహ కోల్పోయిన వ్యక్తికి సిపిఆర్ ఎలా ఇవ్వాలి అని మానవ మోడల్ మీద అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్ల కిరణ్ మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచడానికి మరియు ప్రజలకు క్లిష్టమైన సమయాల్లో ప్రాణాలు రక్షించే నైపుణ్యాలను నేర్పడానికి ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ పైన అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఐడీఏ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స పద్ధతులు నేర్చుకుని ఆచరించడం వల్ల ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించుకోవడంలో కీలకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, డాక్టర్ పద్మావతి, భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. వాటిని ఏ విధంగా మనం రెస్క్యూ చేయాలి అనేటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి దాన్ని చేయడం అనేటువంటి అందరూ అలవాటు చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ దానిలో ముఖ్యంగా మనం చేసేటువంటి వాటిలో చేతులు కాళ్ళు ఎక్కడైనా కట్ అయ్యి బ్లీడ్ అవుతుంటే ఆ పర్టికులర్ ఏరియాస్లో వాటికి బ్యాండేజ్ కొద్దిగా గట్టిగా కట్టి ఆ బ్లీడింగ్ అనేటువంటి దాన్ని అరెస్ట్ చేయాలి. అది ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది. అలా కాకుండా స్ప్రోతో పడిపోవడం, ఏదైనా షరాతిగా గుండె ఆగిపోవడం కానీ గుండె ఆగిపోయి స్ప్రో లేకుండా పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి వెంటనే ఛాతీ మసాజ్, దీన్ని 2 hands మనకు ఉన్నటువంటి 2 చేతులతోటి ఎవరైనా కానీ సిపిఆర్ అనేటువంటిది చేయొచ్చు. ఆ సిపిఆర్ అనేటువంటిది చేస్తూ మనం వాళ్ళని కాపాడగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సిపిఆర్ అనేటువంటి దాన్ని 2 చేతులు ఇలా లాక్ చేసుకొని ఛాతీకి సెంటర్లో పెట్టి ఛాతీ సెంటర్లో దీన్ని ఒక 4 to 5 సెంటీమీటర్స్ కిందకి డెప్త్లోకి ఇలా నొక్కుతూ ఛాతీని నొక్కుతూ ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరగా ఒక 50% ఆఫ్ ద పీపుల్ని మనం రెస్క్యూ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళని
ప్రైమరీ సెంటర్స్కి, హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయాలి. కాకినాడ నగరంలో సుమారు 300 గణపతి ఉత్సవ పందిర్లలో సుమారు 4,36,000 మందికి అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు భోగి గణపతిపీఠం ఉపాసకుల దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ బర్మా కాంతిసీకుల కాలనీలో శనివారం మధ్యాహ్నం ₹1,00,000 ఖర్చుతో భారీ అన్నదానం నిర్వహించారు. వినాయక ఆలయం 31వ వార్షికోత్సవం సందర్భంగా సాయి వీర వెంకట కార్తికేయ సంతానం కలిగిన సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు 6 రకాల కూరలు, వివిధ పిండి వంటలతో నైవేద్యాలు సమకూర్చి అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గణపతిపీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు అన్నదానాన్ని ప్రారంభించారు. గణేశతత్వం అంటే సృష్టి ఆరాధనలో ఇమిడి ఉన్న సేవా దృక్పథానికి ప్రతీకగా నిలిచిన ప్రకృతి పరమాత్మగా పేర్కొన్నారు. సంతాన గణపతి వ్రతం ద్వారా సంతుష్టి చెందిన దంపతులు తమ బిడ్డ పేరిట అన్న సమారాధన చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోలా ఎల్లారావు, వీరవెంకట మణికంఠ, దేవుడు, దాసరి దుర్గాప్రసాద్, సుగ్గు కృష్ణ, ఇళ్ల బాపూజీ, కె రామాంజనేయులు, ఎస్ రాజు, కె బాబులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ రమణపేట ఏపీఐసి కాలనీలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘం అధ్యక్షురాలైన వెంకట దుర్గావతి సూచనల మేరకు ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ పరోపకారం, పరిమళత్వం ద్వారా మానవ జన్మ ధన్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాటి మానవుల పట్ల ప్రేమతో వ్యవహరించాలన్నారు. కోరమండల్ మహిళా క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, లక్ష్మీ సృజన, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మా మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 4 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మా దృష్టికి అంటే సరౌండింగ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రత్నసార్ సార్ మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మా మేడంతో మాట్లాడి మేము ఇంకా ఇలాంటి మంచి సర్వీసులు చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అడబాల ట్రస్ట్ తరఫున తప్పకుండా మీరు ఒక్కటే గుర్తు తెలుసుకుంది, చేసే చెయ్యి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే పుచ్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళని కూడా మర్చిపోకూడదు. మనం మరింతగా స్ఫూర్తిగా మన జీవన పరమార్థాన్ని మర్చిపోకుండా ఆ స్ఫూర్తివంతంగా బతకడమే అదే జీవన పరమార్థం అవుతుంది. కనుక మీరు ఈరోజు ఈ ఏకాదశి విశేషంలో మనకి పరివర్తన ఏకాదశి అంటారు. మనలో ఉండే మనసు పరివర్తన అయితే అదే ఒక మహద్భాగ్యమైనటువంటి మనోచైతన్యం అవుతుంది. అటువంటి చేతన ఈ పరివర్తన ఏకాదశి అందరికీ అందివ్వాలని శుభం భూయాత్. డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ద్వారా అన్నార్థులకు ప్రతి శనివారం దాతలు, మిత్రుల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తున్నట్లు సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ 2 టౌన్ మున్సబ్ వీధిలో గల డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా 2 టౌన్ కానిస్టేబుల్ బ్రహ్మాజీ, అల్లుడు హరిప్రభు, శ్రీ తన్మయి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో అన్నార్థులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ గత 11 వారాలుగా ప్రతి శనివారం అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ వారం కార్యక్రమానికి సహకరించిన హరిప్రభు, శ్రీ తన్మయి దంపతులు, కోటయ్య స్వీట్స్ అధినేత రామ్కుమార్, ఇతర దాతలకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ దంపతులు, సురేష్ కోటేశ్వరరావు, హరీష్ స్పోర్ట్స్ శ్రీను, మణికంఠ, కృష్ణవేణి, సతీష్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా, వెంకట శివరామకృష్ణ, పిడకా శేషు, మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు. వారం జరుగుతుందని ఈరోజు మళ్ళీ వినాయక చవితి సందర్భంగా మళ్ళీ శనివారం మళ్ళీ భోజనం పెడుతున్నామండి. ఇలా ఈరోజు ఈ కార్యక్రమానికి హరిప్రభు గారు, శ్రీ తన్మయ్య గారు ఈ భోజనానికి మన కార్యాలయం వాటర్ ఫీల్స్ అయినా అలాగా మొత్తం అందరూ ఫ్రెండ్స్తో చేస్తున్నామండి. ఇది అంటే ఇది 10 మంది చూస్తారు కదండి, ఈ మధ్యలో మళ్ళీ స్టార్టింగ్ ఇంపార్టెంట్ కదా ఇలా రానివి గవర్నమెంట్ 2 నిమిషాలు అంతే సార్. కొద్దిగా వాయిస్ పెంచండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సంఘం మళ్ళీ 11వ వారం చేస్తున్నామండి. ఇదంతా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు అందరూ ఆకలి తీర్చినాక ఒక్కరోజైనా ప్రశాంతంగా మొత్తం అందరూ భోజనాలు పెట్టాలి, మంచి విందు భోజనాలు పెట్టాలనే కాన్సెప్ట్తో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి చేస్తున్నామండి. ఈరోజు మన బ్రహ్మాజీ గారు పాప
శ్రీ తండ్రిశ్రీ తర్వాత హరిప్రభు గారు అల్లుడు గారు కలిపి ఈవేళ భోజనం చేశారంటే కవట స్వీట్స్ ఆయన అధినేత ఆయన శ్రీ రామ్ కుమార్ గారు ఇలా ఫ్రెండ్స్ అందరూ మన దామల గోవిందరావు అందరూ కలిపి చేస్తున్న ఈ ప్రోగ్రాం అంటే ఈ 11వ వారమే కదా, మనం ఎప్పుడు శనివారం అన్నా చేద్దామని రెగ్యులర్గా అనుకున్నామంటే అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాం. వీళ్ళందరూ చాలామంది అంటే అన్నదానం అంటే ఏదో మనం ఒక కర్రీ ఏదో పెట్టి చేసేలా కాకుండా మన ఇంట్లో ఎలాగ ఉంటుందో పెళ్లి భోజనం ఎలా చేయాలన్నదే నా కాన్సెప్ట్. దాని గురించి అలా చేస్తున్నాను కానీ వేరే విధంగా అన్నదానం అని కాదు. వేలం పాట వేయకుండా కూడా మా 18 కేజీలు స్పాన్సర్ చేశారు రామ్ కుమార్ గారు లడ్డు. అది కూడా భక్తులు వచ్చింది ప్రసాదం కింద దీంట్లోనే వేసి వాళ్ళకందరికీ ప్రసాదం కింద ఇస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా డాక్టర్ శాతంలో ఇంకా రెగ్యులర్గా చెయ్యాలి అని మేము మనస్ఫూర్తి ఇలా వచ్చిన అందరికీ నా ఫ్రెండ్స్కి వీళ్ళందరూ చేసిన అందరికీ హెల్ప్ చేసిన అందరికీ నా హృదయపూర్వక న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రశంసించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇరవై 24వ డివిజన్లో శ్రీ బాలభక్త గణపతి సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ. ఉత్సవ మండపంలో కొలువైయున్న గణనాథుడిని దర్శించుకున్న యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ. దిగుమర్తివారి వీధిలో ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు. 18 అడుగుల ధాన్య గణపతిని దర్శించుకున్న సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మహాలక్ష్మి దంపతులు. శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ సేవలు భేష్ అభినందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.